ఎక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నా పేరు పాపరెడ్డిపల్లి పృథ్వీ. వెనుకబడిన అభివృద్ధి వేదిక సంఘంలో జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కమిటీ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ఈ జిల్లాకి ఏదైతే అందాల్సినటువంటి సాగునీరు, తాగునీరు, అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏదైతే కాలువకు సంబంధించినటువంటి లైనింగ్లు చేస్తున్నటువంటి సందర్భంలో రైతులు నష్టపోయేటువంటి విధానాలపైన మరి ఈరోజు ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా ఈ యొక్క కరువు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లా తలరాత మాత్రం మారని పరిస్థితి కనపడతా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే కాలువలో ఈరోజు లైనింగ్ పనులు ప్రారంభించారో ఆ లైనింగ్ పనుల వల్ల మరి అనేక మంది ఈరోజు రైతులు నష్టపోతారని చెప్పేసి ప్రభుత్వాలకి తెలిసినప్పటికీ కూడా మరి కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఆ లైనింగ్ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా మరి ఆ లైనింగ్ పనులు కూడా అడ్డుకోబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మరి ఈరోజు అనేక సమస్యలు ఈరోజు కొట్టమిట్టాడుతూ ఉన్నారు రైతులు. మరి ఈరోజు మొన్నటి రోజున అకాల వర్షం పడడంతో అనేక మంది రైతులకు సంబంధించినటువంటి మరి పంటలు నష్టపోతే అనేక మంది రైతులు కూడా మరి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ఈ యొక్క రైతుల సమస్యల పైన ఖచ్చితంగా పోరాడడానికి మరి యొక్క వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఖచ్చితంగా ఎప్పుడు ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలుగా జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా మరి వెయ్యి ఈ యొక్క కమిటీని పూర్తిగా ఒక ప్రతిష్టంగా అమలు చేసి ఖచ్చితంగా ఈ యొక్క నీటి సమస్య పైన, తాగునీటి సమస్య పైన, ఈ యొక్క ఉద్యోగాల సమస్యల పైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.